స్త్రీలు ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అసలు నిలవదు. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇల్లు సుఖశాంతులతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు మీదే ఆధారపడి ఉంటుంది. శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు. మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది, ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి. పూజ గదిలో ఒకే రూపానికి చెందిన 2 విగ్రహాలు ఉండకూడదు. విగ్రహాల ముందు ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు. అలాగే గోర్లు, జుట్టు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటినుంచి బయటకు వెళ్తుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ విధంగా ఇంట్లో దారిద్ర్యం ఎదురవుతుందని తెలియజేస్తుంది. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు. అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి, పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. నిద్ర లేవగానే ఆ దుప్పటిని విదిలించి మడవాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. ఇలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలు, వంటగదిని, స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. ఇలా చేయకుంటే లక్ష్మీదేవి కోపగించుకుంటుంది. ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకుని నిద్రపోతారు. కాని ఇలా అస్సలు చేయకూడదు. స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జేష్యాదేవి వచ్చి కూర్చుంటుంది. పెళ్లయిన స్త్రీలు రాత్రివేళలో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. పెళ్లైన మహిళలు బొట్టు లేకుండా ఉండకూడదు. స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు. పెళ్లైన మహిళలు బంధువుల ఇంట్లోనూ, స్నేహితుల ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉండకూడదు. ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు. మీరు వెళ్లిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టకూడదని పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. ఉదయం లేవగానే అద్దం చూడకూడదు. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె శక్తి కొద్దీ ఏదైనా పర్లేదు. కానీ నోము, దీక్ష పరిహారాలు సమయంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని తెచ్చుకోండి. బట్టలు ఉతికాక మాత్రమే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీటిని కాలపైన పోసుకోకూడదు. అందులో జేష్యాదేవికి ప్రవేశం దొరుకుతుంది. బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకొని తల దువ్వడం చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. సాయంత్రం 6 దాటిన తరువాత ఉప్పు, సూది, నూనె, కోడిగుడ్డు ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే అవి శని స్థానాలు. పొద్దు పోయాక పాలు, పెరుగు, ఊరగాయ ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానాలు. శనివారం రోజున చెప్పులు, గుడ్లు, గొడుగు, నూనె, మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు. జాతకంలో కుజ్దోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలు ఇంటికి తీసుకురాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుప వస్తువులు, నల్లటి వస్త్రాలు, నీలి వస్త్రాలు, గొడుగులు, చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. వంట చేసేవారు మాట్లాడుతూ, అరుస్తూ వంట చేయకూడదు. శుక్రవారం స్త్రీలు ఎరుపు రంగు గాజులు, ఎరుపు పువ్వులు, ఎరుపు రంగు వస్త్రాలు వేసుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి. ఇంటి ఎదురుగా అరటి చెట్టు కూడా ఉండకూడదు. తులసి చెట్టు ఆకులు గోర్లుతో గిల్లకూడదు. పొద్దు పోయాక తులసి కోటకు నీరు పోయకూడదు. ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే మంచిది. జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి. అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది. రాత్రిపూట గాజులు తీసి పక్కన పెట్టకూడదు. తాళిబొట్టులో దేవత విగ్రహాల డాలర్స్ వేసుకోకూడదు. దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంకి పెట్టుకుంటే మంచిది.
సాయంత్రం సమయంలో అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. స్త్రీల నోటి నుంచి మంచి పదాలు మాత్రమే రావాలి. కోపంలో శని, పీడ, దరిద్రం వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలోనూ పలకకూడదు. ఈ పదాల వాడకం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పును వేసి తుడవాలి. సంధ్యా సమయంలో గొడవలు పడకూడదు. సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది. విరిసిన బట్టలు కాలితో తొక్కకూడదు. స్నానం చేసి తుడుచుకుంటూ టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు. పొద్దుకే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకూడదు. తిన్న ఎంగిలి కంచం ముందు ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు. భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు. మంగళవారం శుక్రవారం గోర్లు తీయకూడదు. ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి. సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు. 2 చేతులతో తలగోకకూడదు. గోర్లు కొరుకుతూ ఉండకూడదు. కాలిపై కాలు వేసి ఆడిస్తూ ఉండడం మంచిది కాదు. రాహుకాలంలో స్నానం, భోజనం అస్సలు చేయకూడదు. వెండి వస్తువులు ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు. ఎవరికైనా ఇచ్చిన డబ్బు కాని ఏ రోజుకి ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కాని నేరుగా డబ్బు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి. దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివర్లో కొద్దిగా పసుపు రాయడం మంచిది. ఎందుకంటే ఇది క్రిమినాశక సంకేతం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.